అందరికీ వందనాలండి. ప్రభు పేరట మీకు శుభములు. దేవుడు మనందరినీ ఇక్కడ నడిపించాడు. ఆయన నడిపించకపోతే ఉదయకాలమున ఇలాగ రాలేము. ఈ పోరాటం మామూలుది కాదు. ఇది చివరి వరకు ఎంతమంది వస్తారో రారో నాకు తెలియదు. ఇది అంతము వరకు చేయటం మన బాధ్యత. ఒకరోజుతో ముగించేది కాదు. ఇది దైవభక్తి. దేవుడికి ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సమయము అసమయం అనక, నష్టములోను కష్టములోను లాభములోను అన్ని విషయాల్లోనూ ప్రతి సమయం ముందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా బైబిల్ చెప్తూ ఉంది, 1వ దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మీరు చూస్తారు. 1వ దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మీరు చూస్తారు. 18వ వచనాన్ని చూస్తారు. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగూ చేయుట దేవుని యందు మీ విషయములో దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలోనూ కృతజ్ఞత కలిగి ఉండడం, థ్యాంక్స్ చెప్పాలట. ఏ విషయంలో అంటే మంచి జరిగినా థ్యాంక్సే, చెడ్డ జరిగినా థ్యాంక్సే, లాభం వచ్చినా థ్యాంక్సే, నష్టం వచ్చినా థ్యాంక్సే, మనం అనుకున్నది జరిగినా థ్యాంక్సే, మన నష్టం జరిగినా థ్యాంక్సే. ఇలాగా దైవ భక్తులు అనేవారు ఇలాగే ఉంటారు. నిజంగా దేవుని ఆరాధించేవారు ప్రతి విషయంలోనూ కృతజ్ఞత కలిగి ఉంటారు. యోబంటాడు 1వ అధ్యాయం 21వ వచనం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనాన్ని మీరు గమనిస్తారు. దేవుడి వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దేవుడి వాక్యం మనతోటే మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతూ ఉంది? నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చాను, దిగంబరునై తిరిగి వెళ్దను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను. దేవునికే మహిమ స్తుతి అట. అంటే నష్టములో ఉన్న యోబు, కష్టములో ఉన్న యోబు థ్యాంక్స్ చెప్తున్నాడు దేవుడికి. మనము కూడా ప్రతి విషయంలోనూ థ్యాంక్స్ చెప్పాలి. అప్పటికే యోబు అన్ని నష్టపోయినాడు. ఏమి మిగలలేదు ఆయన దగ్గర. శరీరం కూడా మిగలలేదు. శరీరంతో అంటకు పెళ్ళైనప్పుడు ప్రమాణకం చేసిన భార్య కూడా వదిలేసింది, బిడ్డలు వదిలేసినారు, అన్నీ పోయినాయి. ఏమీ లేదు అక్కడ. ఆస్తులు పోయినాయి, అన్నీ పోయినాయి. అయినా దేవుడికి స్తోత్రం చెప్తూ ఉన్నాడు. థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మేలు చేసిన దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. మనం ఇలాగ బ్రతుకున్నామంటే ఆయన కృప అండి. ఆయన కృప వల్లే బ్రతుకున్నాం. ఆయన కృప వల్లే ఇక్కడ జీవిస్తూ ఉన్నాం. ఆయన కృప వల్లనే ఇక్కడ ఉనికి కలిగి ఉన్నాం. ప్రతి మనిషికి కూడా ఇది ఆ మతము ఈ మతమని లేదండి. అన్ని మనుషులందరూ దేవుడికి వందనాలు చెప్పాలి. ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఆయన మందిరం వైపు చూసి, తండ్రి నీకు వందనాలు, మరొక దినాన్ని ఇచ్చామని చెప్పాలి. ఏదో భోగభాగ్యాలు ఇస్తేనే కాదు, ఏదో సంపద వస్తేనే కాదు, ఏదో మేలు చేస్తేనే కాదు, మనం ఉన్నందుకే ఆయనకు వందనాలు చెప్పాలి. మనం ఉన్నందుకే ఆయన స్తోత్రాలు చెప్పాలి. ముఖ్యంగా దేవుని బిడ్డలైతే మరికొద్దిగా ఏమి చేయాలంటే, రక్షణ ఇచ్చాడు దేవుడు కదా, అందుకు ఇంకా ఎక్కువ వందనాలు చెప్పాలి. అంటే ఈ లోకములో ఏదిచ్చినా వందనాలు చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. రక్షణ ఇచ్చాడు కాబట్టి యుగ యుగాలు మనం ఆయనతో ఉండడానికి ఒక గొప్ప కార్యం చేశాడు కాబట్టి ఇంకా దేవుని బిడ్డలు స్తోత్రం చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. చాలాసార్లు మనిషి మరిచిపోతూ ఉన్నాడు. తన యొక్క జీవితంలో దేవుడినే పక్కన పెట్టేస్తూ ఉన్నాడు. దేవుడికి అసలు ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వట్లేదు. దేవుడికి ఇవ్వాల్సినట్టు విలువ ఇవ్వట్లేదు. దేవుడిని ఆరాధించట్లేదు. మనుషుల మాటల ప్రకారం జీవించేస్తున్నారు. మనుషులు చెప్పిన పనులు చేస్తూ ఉన్నారు. మొహమాటము, కులమేమనుకుంటుందో, మతమేమనుకుంటుందో అని మొహమాటంతో దేవుణ్ణి వదిలేసావేమో, దేవుణ్ణి కాకుండా ఇంకెక్కడైనా పరిగెడుతూ ఉన్నావేమో, దేవుడు వద్దనుకొని నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో, దేవుడికి వందనాలు చెప్పకుండా, దేవుని స్తుతించకుండా
దేవునికి లోబడకుండా మనం జీవిస్తే ఈరోజు సరి చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ప్రతి సమయంలోనూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడికి స్తోత్రాలు చెల్లించాలి. ఉదయకాల సమయంలో మీరు అలా చేయటానికి వచ్చారు. మీరందరూ ధన్యులు. ఈ మాటలు వింటూ ఉన్నారు. మీరందరూ ధన్యులు. మీరు ఈరోజు లెగిస్తూనే థ్యాంక్స్ గాడ్, థ్యాంక్స్ లార్డ్ అని చెప్తూ ఉండండి. వందనాలు దేవుడా, స్తోత్రాలు దేవుడా అని చెప్తూ ఉండండి. అది మీకును మీ కుటుంబాలకును మేలు కలుగుతుంది. పిలుపులకు రాసిన పత్రిక 4:20లో ఒక అద్భుతమైన మాట కనబడుతూ ఉంది. పిలుపులకు రాసిన పత్రిక 4:16 చదివినా బాగుంటుంది. ఒకసారి చదువుతారు. యాలి అనగా 20 చదివేద్దామా? మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:20. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:20. ఇలాగా బైబిల్ గ్రంథాలు చాలా వచనాలు చదవచ్చు. ఆయనకు వందనాలు చెప్పడం కనబడుతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. దేవునికి స్తోత్రం. ప్రతి క్షణము ఆయనకు స్తోత్రాలు చెప్పాలి. ఓ మనిషి, ఈరోజు నుంచి ప్రారంభించు. దేవుడా నీకు వందనాలు. నువ్వే మతము ఏ కులము ఆయనకు అవసరం లేదు. నువ్వు పెట్టుకున్నావు నీ కులాన్ని, నువ్వు పెట్టుకున్నావు నీ మతాన్ని, నువ్వు పెట్టుకున్నావు బౌండరీస్. ఆయనకు బౌండరీస్ లేవు. సూర్యుడు ఎంతవరకు వెలుగునిస్తూ ఉన్నాడు, చంద్రుడు ఎక్కడ ఉన్నాడో, భూమి ఎంతవరకు అయితే ఉందో, ఆకాశం ఎంతవరకు అయితే ఉందో, ఖగోళములు ఎన్ని గ్రహాలు ఉన్నాయో, భూమి కింద ఏ పాతాళం ఉందో అన్నిటికీ ఆయన దేవుడై ఉన్నాడు. ఆ దేవుడికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ జీవితాన్ని గడపగలిగితే నీ జీవితం సార్థకమవుతుంది. ఇట్టి కృప మనందరికీ దొరుకునుగాక. దేవాది దేవుడి సహాయం మనకి దినమంతా దొరుకునుగాక. ఆమేన్.